ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్ జరగబోయే ఆక్షన్లో ప్లాన్స్ ఏంటో చూద్దాం. గత 3 సీజన్లో 2 సీజన్లు కప్పు గెలుచుకుంది ముంబై ఇండియన్స్ 2023 మరియు 2025. మెగా ఆక్షన్ కోసం 5 ప్లేయర్స్ని ఉంచుకొని మిగతా వాళ్ళని రిలీజ్ చేసింది. ఆ 5 సేవియర్ బ్రంట్ 3.5 కోట్లకు, హర్మన్ప్రీత్ కౌర్ 2.5 కోట్లకు, హేలీ మాథ్యూస్ 1,75,00,000కు, అమన్జీత్ కౌర్ 1 కోటికి, కమల్ని 50 లక్షలకి ఉంచుకున్నారు. ప్రతి టీంకి 15 కోట్లు మాత్రమే ఉంటుంది. దీంట్లో 9.25 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టింది ముంబై ఇండియన్స్. మ్యాక్సిమం 18 మంది ప్లేయర్స్ని ఉంచుకోవచ్చు టీంలో. అంటే 5.75 కోట్లకి 13 మంది ప్లేయర్స్ని కొనుక్కోవచ్చు. ముంబై ఇండియన్స్ వదిలివేసిన మెయిన్ ప్లేయర్స్ యాషికా భాటియా కీపర్, ఈజుబెన్ వాంగ్ బౌలర్, సి ట్రైన్ ఆల్రౌండర్, అమీలా కేర్ ఆల్రౌండర్ మరియు ప్రియాంక, సౌజన్య, బాజీ, మోనికా ఇండియన్ ప్లేయర్స్. వీళ్ళందరినీ ఆక్షన్లోకి వదిలివేసింది. ముంబై ఇండియన్స్ బలాలు: కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్గా 2 WPL టైటిల్ గెలుచుకుంది. మొన్న వరల్డ్ కప్ గెలుచుకుంది ఇండియా తరపున. తన యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ ప్రధాన బలం ముంబై ఇండియన్స్కి. సేవియర్ బ్రంట్ ఇంగ్లాండ్ కెప్టెన్ మరియు హేలీ మాథ్యూస్ వెస్టిండీస్ ప్లేయర్. వీళ్ళిద్దరూ ఆల్రౌండర్స్. వీళ్ళిద్దరు ప్లేయర్స్ ఓపెనింగ్ చేస్తారు, మిడిల్ ఆర్డర్ ఆడతారు, బౌలింగ్ కూడా చేస్తారు. ఈ 3 ప్లేయర్స్ పెద్ద ఇన్నింగ్స్ ఆడగలరు, మ్యాచ్ని మలుపు తిప్పగలరు. అమన్జీత్ కౌర్, కమల్ని బౌలింగ్ వేస్తారు. అమన్జీత్ కౌర్ మొన్న వరల్డ్ కప్లో బాగానే పెర్ఫామ్ చేసింది. టాప్ ఆర్డర్ ఫెయిల్ అయిన మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ ఆడే సత్తా ఉంది వీళ్ళకి. ముంబై ఇండియన్స్ బలహీనతలు చూస్తే టాప్ ఆర్డర్ అంత ఇంప్రెసివ్గా లేదు. మిడిల్ ఆర్డర్ మీదే ఆధారపడి ఉంటారు. ఫేస్ బౌలింగ్ బాగా లేదు. ఎక్కువగా విదేశీ ఆటగాళ్ళ మీద ఆధారపడి ఉంది. దీనివలన టీంలో బ్యాలెన్స్ దెబ్బతింటుంది. ముంబై ఇండియన్స్ ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇండియన్ యంగ్ ప్లేయర్స్ మీద దృష్టి పెట్టవచ్చు. ఓవర్స్ ప్లేయర్స్ బలమైన పవర్ హిట్టర్ని తీసుకోవచ్చు. అమీలా కేర్ని మరలా తీసుకోవచ్చు, లేదా మెగ్రాత్, సోఫీ డంక్లన్ లాంటి హిట్టర్ని తీసుకోవచ్చు. ఫేస్ బౌలింగ్లో ఇండియన్ ప్లేయర్స్ని కూడా తీసుకుంటారు. ఉదాహరణకు రేణుకా సింగ్ ఠాకూర్. ఓవరాల్గా టాప్ ఆర్డర్, ఫేస్ బౌలింగ్ మరియు ఇండియన్ యంగ్ టాలెంటెడ్ ప్లేయర్స్ కోసం చూస్తారు.